Hi, love you. Welcome back to Manabadi. This is Ravi. సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్. మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి. సమ్స్ వస్తాయి, సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది. సో సపోర్ట్ చేయండి, మీరు లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. వీళ్ళకి వెళ్దామా? కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి విఎస్సిక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీంట్లో మీకు ఎలా ఇచ్చాము అంటే, ఒక క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో వస్తుంది కదా, ఆ క్వశ్చన్కి మనం 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇచ్చాం స్టూడెంట్స్. సో ఈ 4 క్వశ్చన్స్లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ ఎగ్జామ్కి రావచ్చని ఇచ్చాము. సో ఇలాగ మీరు ఈ క్వశ్చన్స్ చేసుకుంటే ఒక 6 క్వశ్చన్స్ వరకు అటెండ్ చేస్తారని మా ఉద్దేశం. సో విఎస్సిక్యూస్ ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా కష్టము, కానీ చిన్న ప్రయత్నంగా ఇస్తున్నాము. సో ఆల్రెడీ లాంగ్స్, షార్ట్స్ వీడియోస్ రిలీజ్ చేసాము. మ్యాథ్స్ సంబంధించి కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇలాగ అన్నీ ఇచ్చాము. సో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి, లేదా మా ఛానల్ నేమ్తో సెర్చ్ చేయండి. సో ఎయిమ్స్కి సంబంధించిన వీడియోస్ కానీ ఇలాంటివి ఎన్నో వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తున్నాయి. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ షేర్ చేయండి. ఓకే, అయితే మనం ఫస్ట్ 4 క్వశ్చన్స్ చూద్దామా? ఈ ఫస్ట్ 4 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జామ్లో రాని క్వశ్చన్ కూడా ఏదో ఒక 2 లైన్స్ రాయండి. సో 1 మార్క్ అయినా హాఫ్ మార్క్ అయినా ఇస్తారు, ఎంటీగా మాత్రం ఇవ్వద్దు. ఓకే, సో చూడండి, విచ్ ఆఫ్ ది గ్యాస్ డిఫ్యూజెస్ ఫాస్టర్ అమాంగ్ N2A, O2A, CH4A, వై అని అడుగుతున్నాం. వాట్ ఈజ్ సర్ఫేస్ టెన్షన్ అని. క్యాల్కులేట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 5 మాలిక్యూల్స్ నైట్రోజన్ అట్ 27 సెల్సియస్. అప్పుడప్పుడు ఇది మారుస్తాడు, ఈ వాల్యూ మార్చి ఇస్తాడు. నెక్స్ట్, వై ద గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ కాల్డ్ ఏ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో ఈ 4 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 4 క్వశ్చన్స్ వచ్చేసి 5 to 8 చూడండి, 5 to 8 ఉన్నాయి కదా. సో దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. సో 1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఇచ్చాము. సో క్యాల్కులేట్ చేయమంటున్నాడు, లేదా అప్పుడప్పుడు ఇది మారుస్తాడు, ఈ వాల్యూ మారుస్తాడు. సో ఓకే, వాట్ ఈస్ రిడాక్స్ కాన్సెప్ట్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. రిడాక్స్ కాన్సెప్ట్ అంటే తెలుసు కదా, సైమల్టేనియస్లీ అక్కరింగ్ ఆఫ్ ఏ. సో రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ రెండు ఒక్కసారి రావడమే రిడాక్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ సొల్యూషన్ ఈజ్ ప్రిపేర్డ్ by adding a 2 grams of substances A to 18 grams of water and calculate the mass percentage కావాలి of solute. ఓకే, సో ఇదొకటి. అండ్ 8th క్వశ్చన్లో నుంచి కూడా క్యాల్కులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్ కావాలంటున్నాడు. ఓకే, ఆక్సిడేషన్ నెంబర్ కావాలంటున్నాడు, కాంపౌండ్ ఇస్తారు. సో ఇలాంటి ఆక్సిడేషన్ నెంబర్స్ మీరు ఇది కాకుండా వేరే కూడా ట్రై చేయండి. ఇక్కడైతే మ్యాంగనీస్ అది ఇచ్చాడు. సో క్యాల్కులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీస్, దీంట్లో మనం MnO4లో నుంచి మనం కనుక్కోవాలి. ఓకే, సో ఈ యొక్క 4 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ 9th నుంచి 12th వరకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, సో 9th మళ్ళీ మనకి, సో చూడండి, లీథియం రియాక్ట్స్ ద వాటర్ లెస్ విగ్యూరస్లీ దెన్ ద సోడియం, గివ్ రీజన్ అని 9th క్వశ్చన్ ఇచ్చాము. డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ and write the average composition of a Portland cement అని, and which is called milk of magnesia and give it uses కోసం అడుగుతున్నాడు. ఓకే, 12 అంటే 9th, 11th, 12th నుంచి మనకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ 13th, 14th, 15th, 16th నుంచి ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ ఎనీ యూజ్ ఆఫ్ Mg మెటల్ కోసం అడుగుతున్నాడు. అండ్ లీథియం సాల్ట్ ఆర్ మోస్ట్లీ హైడ్రేట్, వై అని రీజన్ అడుగుతున్నాడు. సో వై జిప్సమ్ యాడెడ్ టు సిమెంట్, ఎందుకు జిప్సమ్ సిమెంట్కి యాడ్ చేస్తారని అడుగుతున్నాడు. డిస్క్రైబ్ ద ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ కాస్టిక్ సోడా కోసం అడుగుతున్నాడు. ఓకే, సో ఈ 4 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 17th అండ్ 18th, 19th, 20 నుంచి ఒక క్వశ్చన్ కంజుగేట్ బేస్ మీద అండ్ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ బేస్ మీద, లివిస్ యాసిడ్ బేస్ మీద అండ్ బాన్స్టన్ బేస్ మీద మనకి క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, 21st, 22nd అండ్ 23rd అండ్ 24th నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో క్వశ్చన్ వచ్చేసి వై CO పాయిజనస్ అనే అలోట్రోఫీ కోసం, అండ్ హౌ డస్ గ్రాఫైట్ ఫంక్షన్స్
యాజ్ ఏ లూబ్రికెంట్ కోసం అడుగుతున్నాడు. ఓకే, సో 21st, 22nd అండ్ 23rd, 24th నుంచి కూడా ఒక క్వశ్చన్ అడగచ్చు. ఓకే, సో గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్, ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ మనకి 25th కాడి నుంచి 26th, 27, 28 వరకు ఒక క్వశ్చన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో రైట్ ద యూజెస్ ఆఫ్ ZSM5 కోసం అడుగుతున్నాడు. అండ్ హౌ ఈజ్ ద వాటర్ గ్యాస్ ఆర్ ఏ బ్లూ గ్యాస్ ఈజ్ ప్రిపేర్డ్. అండ్ 25th, 26th, 27th, 28th నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. సో దీంట్లో మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది వాటర్ గ్యాస్ ఎక్కువ అండ్ డ్రై ఐస్ కోసం అండ్ ZSM5 కోసం. అండ్ రైట్ ద హైబ్రిడేషన్ ఆఫ్ కార్బన్లో మనం కొన్ని ఇచ్చాము, ఇది CO2, డైమండ్, గ్రాఫైట్ అండ్ ఫర్నెస్ కోసం ఇచ్చాము స్టూడెంట్స్. ఓకే, సో ఇవి మనకి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 25th నుంచి 28th వరకు. 29, 30, 31 అండ్ 32 నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. సో దీంట్లో మనకి ఫస్ట్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ COD అండ్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD చాలా ఇంపార్టెంట్. గివ్ ద పాసిబుల్ BOD వాల్యూస్ ఫర్ క్లీనింగ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ వాటర్ కోసం. అండ్ నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కోసం. సో ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్స్, అది మీకు కూడా తెలుసు. సో మీకు 10th కూడా కొంచెం టచ్ ఉన్న ఆన్సర్ ఇవి. అండ్ 31st మనం B కూడా మెన్షన్ చేసాం, ఏంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కాజ్డ్ బై ఏ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి ఇచ్చాము. అండ్ 32 విచ్ ఆక్సిడైజ్ కాసెస్ ఏ యాసిడ్ రెయిన్ అని అండ్ వాట్ ఈజ్ ఇట్స్ pH వాల్యూ అని 32 క్వశ్చన్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ 33, 34, 35, 36 నుంచి ఒక క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేమ్ 2 అడ్వర్స్ ఎఫెక్ట్ కాజ్డ్ బై ద యాసిడ్ రైన్స్ అండ్ వాట్ ఈజ్ ఓజోన్ హోల్ అని, ఇది W అయితే లేదు ఇక్కడ, HOLE హోల్ అని. సో వేర్ వాజ్ ఇట్ ఫస్ట్ అబ్జర్వ్డ్ అని. నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్ సింక్ అండ్ TLV అండ్ రిసెప్టార్ కోసము. అండ్ నేమ్ ద కామన్ కాంపౌండ్స్ ఆఫ్ ఫోటో కెమికల్ స్మాగ్ అని ఇచ్చాం స్టూడెంట్స్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ 37, 38, 39, 40 నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నైట్రోబెన్జిన్ ప్రిపరేషన్ కోసం ఇచ్చాము. IUPAC నేమింగ్ అని మనకు ABCD అని అండ్ ఈ కూడా కొన్ని స్ట్రక్చర్స్ అయితే ఇచ్చాం స్టూడెంట్స్, ఇవి IUPAC నేమ్. అండ్ 39 అండ్ 40 క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వుడ్స్ అని, నెక్స్ట్ ఫెడరల్ క్రాఫ్ట్ అల్కలేషన్ అని అండ్ ఫెడరల్ క్రాఫ్ట్ అసలేషన్ అని. అండ్ రైట్ ద చైన్ ఐసోమర్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కార్బన్ కాంపౌండ్ C4H10 అని. సో ఇవి మొత్తం టోటల్గా 40 క్వశ్చన్స్. దీంట్లో నుంచి మనకి అట్లీస్ట్ 6 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మేము మా ఒక చిన్న ప్రయత్నం అయితే చేసాం స్టూడెంట్స్. సో చదవండి, దీని తర్వాత మీకు వచ్చిన క్వశ్చన్స్ వేరేవి చదవండి, మంచి మార్క్స్ సాధించండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, బాయ్.